హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే డిష్ ఏంటంటే తోటకూర ఫ్రై అండి. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ 2 కట్టలు తోటకూరని తీసుకుని వాటిని శుభ్రంగా ఈ విధంగా కాడలన్నీ తీసేసుకోవాలండి. చివరి ఉంటాయి కదా, మట్టి లాంటి కాడలన్నీ తీసేసుకొని ఇలా కాడలతోటి వేసేసుకొని ఒలిచేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఫ్రెండ్స్, దీన్ని మనం ఇలాగా కట్ చేసుకోకుండానే వాష్ చేసుకోవాలండి. లేకపోతే ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయండి. చాలామంది ఏంటంటే కట్ చేసేసుకొని వాష్ చేసుకుంటారు. అలా వాష్ చేసుకోకూడదు. ఇలా ఫస్ట్ కాడలతోనే వాష్ చేసేసుకొని 4-5 సార్లు అప్పుడు మనం తోటకూరని కట్ చేసుకుంటే బాగుంటుందండి. లేకపోతే దానిలో విటమిన్స్ అన్నీ పోతాయండి. నేనైతే ఈ విధంగా చేస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. తోటకూర మనకి వండుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, కడుక్కోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ విధంగా శుభ్రం చేసేసుకొని మీకు చూపిస్తున్నాను. ఒక 5 టైమ్స్ నేను వాష్ చేసేసి మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, నేను తోటకూరని శుభ్రంగా వాష్ చేసేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులోకి కొంచెం లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకుని మన తోటకూరని ఈ విధంగా చేతులతోటి మెదిపేసుకోవాలండి. మెదిపేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తోటకూరలో ఉన్న పసరంతా పోతుందండి. అందు గురించి నేనైతే ఇలా మెదిపేసేసి పక్కన ఉంచుతాను. మీకు ఇది వేసేటప్పుడు చూపిస్తాను. కూర వేసేటప్పుడు వాటర్ అంతా పచ్చగా వచ్చేస్తుందండి. ఇలా మెదిపేసుకోండి. ఇలా మెదిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, తర్వాత తోటకూర ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, చిన్న ఆనియన్ అండి, చిన్న కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 1 స్పూను జీలకర్ర, 3 ఎండుమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు, ఒక 10 వెల్లుల్లిని ఈ విధంగా పొట్టు తీసేసి దంచుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు తోటకూర ఫ్రైలోకి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఫ్రెండ్స్ చూడండి, తోటకూర ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేశానండి. దాంట్లోకి 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైన తర్వాత మనం తాలింపు వేసుకుందాం. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైందండి. ఫస్ట్ జీలకర్ర వేసేసుకున్నామండి. ఫ్రెండ్స్, జీలకర్ర కొంచెం చిటపట్లు ఆడుతుంది కదండి. ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు వేసేసుకుందాం. అలాగే ఎండుమిర్చి వేసేసుకుందామండి. ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఫ్రెండ్స్, కొంచెం వేగాయండి. ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని మూత వేసుకుందాం. కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు తోటకూర యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఆనియన్ కొంచెం మగ్గిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు తోటకూర వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, తోటకూర అనేది ఈ విధంగా కొంచెం పిండుకొని వేసుకోవాలండి. మనం సాల్ట్ వేసాం కదండి, దాంట్లో పసరంతా పోతుందన్నమాట. అందుకని ఇలా పిండుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్, తోటకూర వేసేసుకున్నాక ఒకసారి బాగా ఇలా కలిపేసుకొని మూత వేసేసుకొని మగ్గించుకుంటే మనకి తోటకూర రెడీ అయిపోతుందంటే ఇంక ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. మనం వేసిన ఆయిల్తోనే చక్కగా తోటకూర అంతా ఉడికిపోయి చాలా బాగుంటుందండి. కొంచెం మగ్గిన తర్వాత మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, తోటకూరలో ఎంత పసరంగా, అందుకని సాల్ట్ వేసుకొని మనం మెదుపుకోవాలండి. నేను దీన్ని పారేస్తాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్ చూడండి, తోటకూర కొంచెం మగ్గిందండి. దీంట్లోకి మనం సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను 1/2 స్పూన్ దాకా వేస్తున్నానండి. ఎందుకంటే తోటకూర ఫస్ట్లో మెదుపుకున్నాం కదా, అప్పుడు వేసుకున్నాం కదా, అందుకని మనం చూసుకొని వేసుకోవాలి. లేకపోతే ఎక్కువైపోతుందండి. సాల్ట్ వేసాం కదా, ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, ఇంకొక 10 మినిట్స్ మనకి కూర మగ్గితే మనకి రెడీ అయిపోయినట్టేనండి. చాలా సింపుల్ కదండి, చాలా బాగుంటుంది కూడా. మనకి రసంలో కానీ
పప్పుచారులో కానీ సైడ్ డిష్ లాగా బాగుంటుంది, లేకపోతే మామూలుగా మనం అన్నంలోకి వేసుకోవచ్చు, చపాతీలోకి వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి తోటకూర ఫ్రై. ఫ్రెండ్స్ చూడండి, ఫైనల్గా తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం తోటకూర ఫ్రైని సర్వ్ చేసుకుని సరిపోతుందండి. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ తోటకూర ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.